బాబు అనే వ్యక్తి తన భార్య సమాధి దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు. సో, భార్యను చంపి దాని తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడని. ఏంది బాబు స్టోరీ ఏంది? వాళ్ళ భార్య స్టోరీ ఏంది? ఏంది కాలేయ? తాగేది. ఆ! తాగేది. మరి వాళ్ళ భార్య ఎట్లాంటిది? ఏంటి? మంచి మనిషి పాపం. హ్మ్. చాలా మంచిది. ఓకే. ఆయనని ఉరుకుతుంటే పోలీసోళ్ళు దొరికించుకుర్రు. దొరికించుకుర్రు అది. దొరికించుకొని జైలుకి పంపించిర్రు. జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరిని ఒక్కరిని కూడా కలవలేదా? ఎవ్వరు కాదు. ఇక అనే పల్లె. మీకేమనిపిస్తుంది? కరెక్టా? ఏందన్నట్టుగా? మంచిగా అనిపించదు. ఖరాబే అది. ఇక్కడ మనతో ఉన్నారు. ఇక్కడనే వీళ్ళ చుట్టం ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నారు గదా! ఆయన ఆత్మహత్య చేసుకున్న బాబు వాళ్ళ చుట్టమే ఉన్నారిక్కడ. వీళ్ళ బాబు ఈయనకి పెద్ద డ్యాడీ అవుతారని జెప్పి చెప్తున్నారు. మొదటిగా ఆ బాడీని చూసిన వ్యక్తి ఈ రాకేష్. ఒకసారి ఈ రాకేష్‌ని ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో రాకేష్. సార్ రాకేష్, ఎట్లా నువ్వు ఎన్ని గంటలకు జూసినావు బాడీని? ఒక 6 గంటలకు చూసినా సార్. 6 గంటలకు. అంటే నువ్వు ఫస్టు ఏంటి? నువ్వు చూడంగానే నువ్వేమనుకున్నావు? అంటే ఫస్ట్ మా కుక్క వచ్చి మొరిగింది అలా మొరిగితే మేము పోయితే అదేందని చూస్తే చనిపోయి బాడీ మొత్తం నాలుక మొత్తం బయటకి తీసేసిండు ఆయన. నాలుక మొత్తం చనిపోయాను డిసైడ్ అయిపోయినాము. ఓకే. దాని తర్వాత నీకెట్లా ఎట్లా నువ్వు ఫస్ట్ గుర్తుపట్టినావా? ఎందుకంటే మీ అమ్మ చెప్తుంది గుర్తుపట్టలేరు అని జెప్పేసేసి. ఎట్లా నువ్వు ఎట్లా అంటే ఆయన చేతులు కొంచెము జర బక్కగా ఉండి నరాలు కనిపిస్తాయి. హ్మ్. ఆయన గుండు చేపించుకుండు కదా! అట్లా గుర్తుపట్టేసినాం మేము. హ్మ్. ఇట్లా ఆయనే వస్తాడు ఇక్కడ అని మాకు తెలిసిపోతది. ఎట్లా రాకేష్, ఇప్పుడు మీ పెద్ద డ్యాడీ అయితారు గదని చెప్పినారు గదా! మీ పెద్ద డ్యాడీ మీతోని ఎట్లుంటుండే? మంచిగానే ఉంటాడు సార్. మంచిగానే ఉంటాడు. మంచిగానే మాట్లాడతాడు సార్. ఇగ ఆళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలవదు మనకి. ఇగ ఆయన చనిపోయిండు ఇగ ఈరోజు. అంటే ఒక 6 నెలల కింద వాళ్ళ భార్య అయిన అమృతని నరికి చంపిండని చెప్పేసేసి దానివల్ల జైలుకి పోయిండు. ఆ విషయం ఏంటి? ఇట్లా? ఏమో సార్ మనము అంత తెలవదు మనకది. అంటే మీకు తెలుసా ఇట్లా వాళ్ళ భార్యని చంపిండు ఆ! అమృతని మీ పెద్ద మమ్మీని? తెలుసు సార్. మా అన్న చెప్పిండు. మా ఓకే. పెద్దన్న చెప్పిండు. ఓకే. ఆయన చెప్పే వరకు మేమందరం వచ్చినాము. మా పెద్దమ్మ కూడా ఆ రోజు చనిపోయింది. ఆయన అట్లకి అట్లనే జైలుకెళ్ళిపోయిండు. ఓకే. ఆయనని జైల్లేసిర్రు. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయిండాయన? ఇప్పుడు మళ్ళా ప్రెజెంట్ ఇప్పుడు 6 మంత్స్ అయితుంది. రిలీజ్ ఎప్పుడయిండు జైలు నుంచి? నిన్న ఒక 10 డేస్ అయితుంది. ఓకే. 10 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చిండా ఊర్లకి? ఊర్లోకి రాలేదు సార్. మరి ఎక్కడున్నాడు 10 రోజులు? వాళ్ళ కొడుకు దగ్గర ఉండు. వాళ్ళ పెద్ద కొడుకు ఉన్నాడు. నాయనన్న అని ఆళ్ళ దగ్గర ఉన్నాడు. ఓకే. వాళ్ళ దగ్గరున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఊర్లకెప్పుడొచ్చిండు? ఊర్లోకి తెలవదు సార్. మేము పొద్దుగాల లేచే వరకల్లా మేము బల్లం కొట్టుకుపోతుంటే ఆడ బాడీ కనిపించింది మాకు. ఆడ చెట్టుకెళ్ళి మొత్తం గట్టిగా అయిపోయింది బాడీ. అట్లా. ఎట్లా మీ పెద్దమ్మ ఎట్లుంటుండే మీతోటి? మాతోటి మంచిగానే ఉంటది సార్. మంచిగానే మాట్లాడుతది. మంచిగానే ఉంటది. ఓకే. ఇప్పుడు ఇది అయింది గదా! ఊర్ల పరిస్థితేంది? ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇద్దరు పిల్లలున్నారు గదా! ఆళ్ళ పిల్లలు గాని ఊర్ల పరిస్థితి ఎట్లుంది? మంచిగానే ఉంది సార్. ఇప్పుడు ఏం తెలవదు. ఇప్పుడు ఊర్లోకి పోలే మేమింకా. హ్మ్. పోతే తెలుస్తది ఇప్పుడు ఏ వరకు. ఓకే. పొద్దున ఎన్ని గంటలకొచ్చిర్రు పోలీసోళ్ళొచ్చేసేసి బాడీనెప్పుడు? ఒక 6:30కి 7కి వచ్చిర్రు. ఆ! అప్పుడొచ్చిర్రు బాడీ దించేసిర్రు తీసుకొని వెళ్ళిపోయారు. అంబులెన్స్ వచ్చిందా? వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత పోలీసోళ్ళు ఎవరినైనా నిన్నడిగిర్రా? అడిగిర్రు ఎట్లా చనిపించినా అంటే తెలవదు సార్ మేము ఫస్ట్ నేను చూసినా. చూసిన తర్వాత మీకు మా ఊర్లో లీడర్‌లు ఫోన్ చేసిన ఆళ్ళకి పెద్ద మనుషులకు ఫోన్ చేసి చెప్పిన. హ్మ్. ఇట్లా చనిపోయిండు ఈయన చనిపోయిండని చెప్తే వచ్చేసిర్రు వాళ్ళు. హుహు. పోలీసోళ్ళు వచ్చిర్రు. అంబులెన్స్ వచ్చింది. హ్మ్. ఇంకేం అడిగిర్రు నిన్ను పోలీసోళ్ళు? ఇంకేం అడగలేదు సార్. ఎవరెవరు చూసిరంటే నేను మా డ్యాడీ చూసినాం సార్ అని చెప్పిన. హుహు. సో, చూసినారు గదండీ! ఈ చనిపోయిన బాబు వీళ్ళకి పెద్ద డ్యాడీ అవుతారట. సో, ఆహ్, తను మొదటగా బాడీని చూసిన వ్యక్తి ఇతను. తిను చెప్పిన మాటలైతే విన్నారు గదా! ఇప్పుడు వాళ్ళ ఫాదర్‌ని అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. ఆ! మాట ఓకే. ఈయన కూడా వీళ్ళ ఫాదర్. ఆ! వీళ్ళ ఫాదర్. సో, తనకి మాట్లాడడం చాలా ఇద రాదు అని చెప్పి చెప్తున్నారు. కరెంట్ ఫిట్టింగ్ చేస్తుంది మా మరిదింట. ఇక అందరు ముక్కుసరికి ఇట్లనే పడింది ఆ పీట మీద మా అక్క. పానం పోయింది అప్పటికే. ఇప్పటికి ఎప్పుడు పోయిందో దెబ్బకే పోయినట్టుంది. హుహు. ఇక మెడ మీద నరికేసిండా? దేనితో? గొడ్డలితోటా? ఆ! ఇక చూసేసరికి ఓయమ్మ ఏందని ఒక్కసారి చూసిన నేను ఇక రక్తం కానీ అంత అదే పెళ్ళాన్ని అంత కోపంతోటి ఇన్ని సంవత్సరాలు పెళ్ళై పెద్ద పెద్ద పిల్లలు ఉన్న తర్వాత ఎట్లా ఈయనకు ఫోన్ చేసిన పాప నాలుగు పిల్లలు పనికి కాలేజ్ అందరూ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అందరూ వచ్చారు ఇక మా అక్కని ఎంక్వైరీ చేసి ఆయన మాట్లాడుకొని ఆయన రేపు చంపడానికి చూసినాం ఆయన పొద్దుగాల కూడా నాకు తెలిసి ఆడవాళ్ళకి భయం రాలేదు.
డౌట్ ఏంటంటే గదే ఇంత మంచి ఊర్లో ఇట్లాంటి మంచి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పిల్ల మీద అంతగానం కోపంతో ఎట్లా అని చెప్పి. కాకపోతే చూసిన వాళ్ళల్లో మొట్టమొదటిగా రాకేష్ చూశాడు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్‌ని పిలిచి వాళ్ళ ఫాదర్ కూడా చూసారు. చూసిన తర్వాత వీళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకు, సర్పంచ్‌ల వాళ్ళకి ఫోన్ చేస్తే, రాకేష్ ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి చూసి అక్కడి నుంచి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ ఇంకా అంబులెన్స్ వచ్చేసేసి వచ్చిన తర్వాత పోలీస్ మాట్లాడింది. ఎందుకంటే చూసిన మొట్టమొదటి వ్యక్తి రాకేష్ కాబట్టి చూసిన తర్వాత చూసి పోలీసోళ్ళొచ్చి తీసుకొని వెళ్లారు. ఇంకా ఇప్పుడు అంబులెన్స్‌లో తీసుకెళ్లారంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి పోస్ట్‌మార్టం చేసి ఎగ్జాక్ట్‌లీ తనేమైనా మందు తాగాడా? లేకపోతే ఆల్కహాల్ ఏమైనా సేవించాడా? లేకపోతే ఏమైనా సో, అట్లాంటిది ఏమన్నా ఇది చేసి మళ్ళీ బాడీని అప్పజెప్తారట. ఓకే. సో, ఇదండి నోముల విలేజ్ నుంచి చనిపోయిన బాబు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో బాబు అని చెప్పేసేసి ఆయనది ఇదొక స్టోరీ అన్నమాట. ఓవర్ టు స్టూడియోస్.